హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కోసం ఇండియన్ హిస్టరీలో ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బౌద్ధ మతానికి చెందిన తొలి శిలాఫలకాలు ఏ ప్రాంతంలో లభించాయి? బౌద్ధ మతానికి చెందిన తొలి శిలాఫలకాలు ఏ ప్రాంతంలో లభించాయి? గయా, సాంచి, బారహత్. గయా, సాంచి, బారహత్. గయా, సాంచి, బారహత్. జైన మతం దేనిని గుర్తించింది? జైన మతం దేవుడి ఉనికిని గుర్తించింది. జైన మతం దేనిని గుర్తించింది? జైన మతం దేవుడి ఉనికిని గుర్తించింది. సల్లేఖన వ్రతం అంటే సల్లేఖన వ్రతం అంటే జైన మతంలో చెప్పబడిన సల్లేఖన వ్రతం ఆహారం తీసుకోకుండా ఉపవాసంతో మరణించడం. సల్లేఖన వ్రతం అంటే ఏమిటి? ఆహారం తీసుకోకుండా ఉపవాసంతో మరణించడం. సల్లేఖన వ్రతం అంటే ఏమిటి? ఆహారం తీసుకోకుండా ఉపవాసంతో మరణించడం. వర్ధమాన మహావీరుడు యొక్క చిహ్నము. వర్ధమాన మహావీరుడి యొక్క చిహ్నం సింహం గుర్తు. వర్ధమాన మహావీరుడి చిహ్నం సింహం గుర్తు. జైన మతాన్ని ఎక్కువగా వర్తక వ్యాపార వర్గాల వారే ఎక్కువగా ఆచరించడానికి కారణం ఏంటి? వైదిక మతం వర్తక వాణిజ్యాలను హేయమైనదిగా భావించింది. అలాగే బౌద్ధ మతం వ్యక్తిగత ఆస్తిని, వడ్డీ వ్యాపారాన్ని వ్యతిరేకించింది. ఈ కారణాల వల్ల వర్తక వ్యాపార వర్గాలు ఎక్కువగా జైన మతాన్ని స్వీకరించారు. జైన మతాన్ని వర్తక వ్యాపార వర్గాల వారే అనుసరించడానికి ప్రధాన కారణాలు: వైదిక మతం వర్తక వాణిజ్యాలను హేయమైనదిగా భావించడం, అలాగే బౌద్ధ మతం వ్యక్తిగత ఆస్తిని, వడ్డీ వ్యాపారాన్ని వ్యతిరేకించింది. అందువల్ల జైన మతంలో వర్తక వ్యాపార వర్గాల వారే ఎక్కువగా అవలంబించారు. జైన మతంలో తీర్థంకర స్థాయిని చేరుకోవాలంటే వారికి ముందున్న దేనిని దాటి రావాలి? అర్హత సంపాదించుకోవాలి, అర్హత దాటి రావాలి. జైన మతంలో తీర్థంకర స్థాయిని చేరుకోవాలంటే వారు ముందు దేన్ని దాటి రావాలి? వారు అర్హతను దాటి రావాలి, అర్హతను సంపాదించుకోవాలి. 24 జైన మత తీర్థంకరులలో 2 చారిత్రక వ్యక్తులు మిగిలారు. వారు ఎవరు? పార్శ్వనాథుడు, మహావీరుడు. 24 జైన మత తీర్థంకరులలో 2 మాత్రమే చారిత్రకపరమైన వ్యక్తులు మిగిలారు. వారు ఎవరు? పార్శ్వనాథుడు, మహావీరుడు. పార్శ్వనాథుడు స్థాపించిన మత శాఖ పేరేంటి? నిగ్రంథ. పార్శ్వనాథుడు స్థాపించిన జైన మత శాఖ ఏది? నిగ్రంథ. పార్శ్వనాథుని బిరుదు పురుషధన్య. పార్శ్వనాథుని బిరుదు ఏది? పురుషధన్య. వర్ధమాన మహావీరుని వంశం ఏంటి? జ్ఞాత్రిక వంశం. వర్ధమాన మహావీరుని వంశం ఏవి? జ్ఞాత్రిక వంశం. వర్ధమాన మహావీరుని అల్లుడు తొలి శిష్యుడు, అతని పేరేమిటి? జామాలి. వర్ధమాన మహావీరుని అల్లుడు, అతని తొలి శిష్యుడు, అతని పేరేంటి? జామాలి.
వర్ధమాన మహావీరుడు ఎన్నవ ఏట జ్ఞానోదయం పొందాడు. వర్ధమాన మహావీరుడు ఎన్నవ ఏట జ్ఞానోదయం పొందాడు. 42వ ఏట. 42వ ఏట. వర్ధమాన మహావీరుని ఇతర పేర్లు ఏవి? వర్ధమాన మహావీరుని ఇతర పేర్లు ఏవి? తీర్థంకరుడు, కేవలి, నటపుత్ర, కేశవ, జ్ఞానపత్ర. తీర్థంకరుడు, కేవలి, నటపుత్ర, కేశవ, జ్ఞానపత్ర. జైన మతంలో ఎంతమంది గణాధరులు ఉన్నారు? జైన మతంలో ఎంతమంది గణాధరులు ఉన్నారు? 11 మంది. 11 మంది. అజీవక మత ప్రచారకుడు ఎవరు? అజీవక మత ప్రచారకుడు ఎవరు? జైన మతంలో శాఖలు ఒక శాఖ అయిన అజీవక మత ప్రచారకుడు ఎవరు? మక్కలి గోసల. మక్కలి గోసల. మక్కలి గోసల. అజీవక జైన మతంలో ఒక శాఖ అయిన అజీవక మత ప్రచారకుడు ఎవరు? అజీవక మత శాఖ ప్రచారకుడు ఎవరు? అజీవక శాఖ మత ప్రచారకుడు ఎవరు? మక్కలి. మక్కలి గోసల. మక్కలి గోసల. అజీవక శాఖ మతస్థులు నమ్మే సిద్ధాంతం ఏమిటి? జీవిత గమనం ముందే నిర్ణయించబడి ఉంటుంది. జీవిత గమనం ముందే నిర్ణయించబడి ఉంటుంది. చార్వాకులకు గల మరో పేరు ఏంటి? చార్వాకులకు గల మరో పేరు ఏంటి? చార్వాకులనే రాజవంశస్థులకి గల మరో పేరు ఏమిటి? లోకాయతులు. లోకాయతులు. చార్వాకులకు గల మరో పేరు ఏమిటి? లోకాయతులు. లోకాయతులు. చార్వాకులకు గల మరొక పేరు ఏమిటి? లోకాయతులు. లోకాయతులు. జైన సన్యాసులుగా మారకుండా పెళ్లి చేసుకొని కూడా జైన మతాన్ని అవలంబించే వారిని ఏమంటారు? అనురతుడు. అనురతులు అంటారు. జైన సన్యాసులుగా మారకుండా పెళ్లి చేసుకొని కూడా జైన మతాన్ని అవలంబించేవారు ఎవరు? అనువ్రతులు. అనువ్రతులు. జైన సన్యాసులుగా మారకుండా పెళ్లి చేసుకొని కూడా జైన మతాన్ని అవలంబించే వారిని ఏమంటారు? అనువ్రతులు. అనువ్రతులు. అనువ్రత. అనువ్రతులు. జైన మతం దేనిని నిషేధించింది? వ్యవసాయాన్ని నిషేధించింది. జైన మతం దేనిని నిషేధించింది? వ్యవసాయాన్ని నిషేధించింది. దిగంబర శాఖకు నాయకుడు. దిగంబర శాఖకు నాయకుడు. జైన మతంలోని దిగంబర శాఖకు నాయకుడు భద్రబాహు. జైన మతంలోని దిగంబర శాఖకు నాయకుడు ఎవరు? భద్రబాహు. భద్రబాహు. చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతాన్ని పాటించి మరణించిన ప్రదేశము ఏది? శ్రావణబెళగోళ. శ్రావణబెళగోళ. చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతాన్ని పాటించి మరణించిన ప్రదేశము ఏది? శ్రావణబెళగోళ. శ్రావణబెళగోళ. చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతం పాటించి మరణించిన ప్రదేశము ఏది? శ్రావణబెళగోళ. శ్రావణబెళగోళ. పరిశిష్ట పర్వన్. పరిశిష్ట పర్వన్ అనే గ్రంథం యొక్క రచయిత ఎవరు? హేమచంద్ర. హేమచంద్ర. పరిశిష్ట పర్వన్ అనే గ్రంథ రచయిత ఎవరు? హేమచంద్ర. జైన మత అంగాలకు రాసిన వ్యాఖ్యానాలను ఏమంటారు? జైన మత అంగాలకు రాసిన వ్యాఖ్యానాలను ఏమంటారు? నిర్యుక్తులు. నిర్యుక్తులు. నిర్యుక్తులు అంటారు. వర్ధమాన మహావీరుడు తన బోధనలను అన్నింటినీ ఏ భాషలో చేశాడు? అర్ధమాగధి. అర్ధమాగధి. అర్ధమాగధి అనే భాషలో చేశాడు. అర్ధమాగధి. పాలీ సాహిత్యంలో మహావీరుని పేరు ఏంటి? పాలీ సాహిత్యంలో మహావీరుని పేరు ఏమిటి? నటపుత్ర. నటపుత్ర లేదా నటపుత్తి.
నటపుత్ర లేదా నటపుత్తి. పాలీ సాహిత్యంలో మహావీరుడి పేరు ఏమిటి? నటపుత్ర లేదా నటపుత్తి. విగ్రహారాధనను నిరసిస్తూ దిగంబర్ల నుంచి బయటకు వచ్చిన జైన మతస్థులను ఏమంటారు? సమయనులు. విగ్రహారాధనను నిరసిస్తూ జైన మతంలోని దిగంబర శాఖ నుంచి బయటకు వచ్చిన జైన మతస్థుల్ని ఏమంటారు? దిగంబర శాఖ నుంచి బయటకు వచ్చిన జైన మతస్థుల్ని ఏమంటారు? సమయనులు అంటారు. క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు పూర్వం 300 వరకు గల కాలాన్ని ఏమంటారు? క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకము 300 వరకు గల కాలాన్ని ఏమంటారు? వ్యాపారవాద యుగం. క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకము 300 వరకు గల క్రీస్తు శకం 300 వరకు గల కాలాన్ని ఏమంటారు? వ్యాపారవాద యుగము. భారతదేశాన్ని పాలించిన విదేశీ రాజవంశాల కింద భారతదేశాన్ని పాలించిన విదేశీ రాజవంశాలు కుషానులు, శకులు, పార్థియన్లు. భారతదేశాన్ని పాలించిన విదేశీ రాజవంశాలు కుషానులు, పార్థియన్లు, శకులు. భారతదేశాన్ని పాలించిన విదేశీ రాజవంశాలు. కుషానులు, పార్థియన్లు, శకులు. చేది వంశం ఏ ప్రాంతాన్ని పాలించింది? చేది వంశం ఏ ప్రాంతాన్ని పాలించింది? ఒరిస్సా ప్రాంతాన్ని పాలించింది. చేది వంశం దేన్ని పాలించింది? ఒరిస్సా ప్రాంతాన్ని పాలించింది. బ్యాక్ట్రియా రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసిన వారు ఎవరు? బ్యాక్ట్రియా రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసిన వారు ఎవరు? డియోడోటస్. బ్యాక్ట్రియా రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసిన వారు ఎవరు? డియోడోటస్. భారతదేశంపై దండెత్తిన మొదటి గ్రీకు వీరుడు ఎవరు? భారతదేశంపై దండెత్తిన మొదటి గ్రీకు వీరుడు ఎవరు? అలెగ్జాండర్. భారతదేశంపై దండెత్తిన రెండవ గ్రీకు వీరుడు ఎవరు? భారతదేశంపై దండెత్తిన రెండవ గ్రీకు వీరుడు ఎవరు? డెమెట్రియస్. భారతదేశంపై దండెత్తిన మొదటి గ్రీకు వీరుడు ఎవరు? అలెగ్జాండర్. భారతదేశంపై దండెత్తిన రెండవ గ్రీకు వీరుడు ఎవరు? డెమెట్రియస్. మీనాండర్ రాజధాని ఏది? సకల. మీనాండర్ రాజధాని ఏది? రాజధాని ఏది? సకల. మీనాండర్ రాజధాని ఏది? సకల. మిలింద పన్హా అనే గ్రంథంలో ఏం చెప్పబడింది? మిలింద పన్హా అన్న గ్రంథంలో ఏం చెప్పబడింది? మిలిందుని ప్రశ్నలు, నాగసేనుని సమాధానాలు. మిలింద పన్హా గ్రంథంలో ఏం చెప్పబడింది? మిలిందుని ప్రశ్నలు, నాగసేనుని సమాధానాలు. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.